కార్డ్ సంఖ్య 554 పరమాశీర్వాదం కోరి పరలోక పిత అర్ధించితి మేము పాడబడుతున్నాము. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అర్ధించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అర్ధించితిమి. తండ్రి యోగ్యత లేని నేడే దయచేయుము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. హృదయముల ఖాళీ చేసి హృదయముల ఖాళీ పరలోక పిత అర్ధించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అర్ధించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గు పాలు చేసి అపరాధమున సిగ్గునుంది. మాదు శిరములను వాల్చి మాదు శిరములను వాల్చి పరలోక పిత అర్ధించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అర్ధించితిమి. బలవంతుడవు నీవే యేసు ప్రభువా బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము నిన్నే సదా స్తుతించెదము. పరలోక పిత అర్ధించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అర్ధించితిమి. ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమకు
ప్రేమ అదే ప్రేమ కోరి ఉన్నాము. నీ దాసులను మరువకుము, నీ దాసులను మరువకుము. పరలోక పితా పరమాశీర్వాదము కోరి పరలోక పితా దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యము కొన్ని నిమిషం ధ్యానించి తర్వాత ప్రార్థనలో ప్రవేశిస్తాం. పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్న మా తండ్రి, పరలోకానికి భూలోకానికి అధిపతివైన దేవా, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడైన దేవా, మీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామములో మీ పాదములకు వందములు స్తుతులు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. పరమ ఆశీర్వాదం కోరి ప్రభా మీ సన్నిధికి వచ్చాం. ఆశీర్వాదము అనుగ్రహించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు, అసాధ్యమైనది ఏదీ లేని దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, దయగల దేవుడు, మీ పాదములకు వందనం చెల్లించుకొంచున్నాం. మా భారములన్నీ భరించే దేవుడు, మమ్మల్ని గురించి చింతించే దేవుడు, మా ఎడల జాలిపడే దేవుడు, తండ్రి తన కుమారుల ఇలా జాలిపడినట్లుగా మా ఎడల జాలిపడే దేవుడు, విడువని ఎడబాయని ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవుడు, తల్లి అయిన మర్చునేమో మర్చుగా నేను నిన్ను మరువను అని సెలవిచ్చిన దేవుడు, ఈ పాదములకు వందనం చెల్లించుకొనుచున్నాం. తిరిగి ప్రభువా, వాక్య ధ్యానం కొరకై మీ వైపు చూస్తున్నాం. మీ పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగములు మాకు అనుగ్రహించుము దేవా. యోగ్యమైనటువంటి ప్రార్థన, యుక్తమైనటువంటి ప్రార్థన మీ సన్నిధిలో మేము చేసి మీ నుండి జవాబు పొందులాగున నన్ను మమ్మను ప్రభా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దయల దేవాని దాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుని, అపాత్రుని, జ్ఞానం లేని వాడిని దయతో మీ శిలువ చాటును మరుగుపరిచి మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి నన్ను ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీరు అభిషేకించి మీ నోటికి బోరుగా వాడుకొని మీరే మహిమ పొందుతూ రమ్మని కనబడేటువంటి అంధకార శక్తులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు నామంలో బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని గణపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 141 కీర్తన మొదటి నుండి 5 వచనాల వరకు చదువుకుందామండి. 141 కీర్తన మొదటి వచనం నుండి 5 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుంటున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయిందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను.
దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి ప్రార్థన కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. ఇది దావీదు కీర్తన అనే మాట రాయబడింది కనుక ఈ కీర్తన రచించిన వారు దావీదు మహారాజు. ఆయన అంటున్నాడు మొదటి వచనంలో, యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. త్వరగా రా ప్రభువా, త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను. మొర ఇంగ్లీష్ బైబిల్లో క్రై అంటది. క్రై అంటే మొరపెట్టుట. నేను నీకు మొరపెడుతున్నాను, నా యొద్దకు త్వరగా రా అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే దావీదు రాజు గొప్ప అపాయంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. త్వరగా రా. చాలాసార్లు మనం కూడా ఏదైనా బాగలేనప్పుడు, లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేదా అపాయంలో ఉన్నప్పుడు మన బంధువులకు చెప్తూ ఉంటాం, త్వరగా వచ్చాయి, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇంతకుముందు టెలిగ్రామ్లు కొట్టేవారు, ఇప్పుడు ఫోన్లు వచ్చిన దానివల్ల సమాచారం ఎంత వేగంగా అయినా కూడా ఇతర మనుషులకు చేరుతుంది. కనుక త్వరపడి రమ్ము, నా యొద్దకు త్వరపడి రమ్ము, నాకు సహాయం చేయుటకై నాకు త్వరపడి రమ్ము. నేను నీకు మొరపెడుతున్నాను, నా మొర నీ సన్నిధికి ధూపములాగా చేరునుగాక అని దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. చెవియొగ్గుము అంటే చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు ప్రభువా. చెవియొగ్గుము అంటే నా యొక్క బాధను అర్థం చేసుకొని, నా యొక్క బాధను, నా మొరలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ, ఆ యొక్క తీవ్రత. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి మాటలు రావు. వాడు ఏడుస్తూ ఉంటాడు, వాని ఏడుపుకు అర్థం వానికి తెలుసు, మనకు తెలియదు. డాక్టర్ కాడికి పోతే అప్పుడు ఆయన స్టెథోస్కోప్ పెట్టి చూసి సరైన మందులు ఇస్తే వాడి ఏడుపు ఆపేస్తాడు. అంటే వానిలో ఉన్నటువంటి ఆ బాధ ఏంటో ఆ డాక్టర్కి తెలుసు. ఆ ఏడుపుకు ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఎందుకు ఏడుస్తూ అంటే ఏందో, ఆయన నీళ్ళు తాపినా ఏడుపు ఆపడు, ఏమన్నా తినిపించినా ఏడుపు ఆపడు. కొన్నిసార్లు ఆ బాధ దాన్ని గ్రహించినటువంటి ఆ డాక్టర్కే తెలుస్తుంది. అట్లాగా నా ప్రార్థనకు చెవియొగ్గుము ప్రభా, నా ప్రార్థన అర్థం చేసి నా మొరకు చెవియొగ్గి నాకు సహాయం చేయమని ఎంతో తీవ్రమైనటువంటి పరిస్థితిలో దావీదు రాజు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకుంటాం. ఏమంటారు రెండవ వచనంలో మనం గమనించినట్లయితే, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నేను ప్రార్థన చేయుట ధూపములాగా ఉండాలా. ఆ ధూపాన్ని నీవు ఆగ్రహించే దేవుడు. ఇక నేను చేతులెత్తుట, సహాయం కోసమై చేతులెత్తి నీ సన్నిధిలో మనవి చేయుట, అది ఎట్లా ఉండాలంట, సాయంకాలపు నైవేద్యం వల్లనే ఉండి నీ దృష్టికి అంగీకారమగునుగాక అని దావీదు రాజు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థనను ధూపంతో పోలుస్తూ ఉన్నాడు. ధూపం అంటే తెలుసు కదా, ధూపం అంటే ఏంటి? పొగ. ధూపం అంటే ఏమేస్తారు? పొగ. చూద్దాం నిర్గమాకాండం 30వ అధ్యాయం 34వ వచనం చదువుతాను దయచేసి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యము చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు కలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినైన సుగంధ సాంబారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారంలో సాక్ష్యపు మందసం ఎదుట దానిని ఉంచవలెను. ఈ ధూపము అనేది
ఆ కాలంలో ఈ ప్రత్యక్ష గుడారంలో యాజకుని ద్వారా వేయబడేది. ఆ ధూపం వేసేదానికి ఏమేమి కలిపి వేయాలా అని కూడా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రతి విషయం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ధూప ద్రవ్యంలో ఏముండాలంట మీకు అర్థమైందా? ఎన్ని ఉన్నాయి? మొట్టమొదటిది జటామాంసి, రెండవది గోపీచందనము, మూడవది గంధపు చెక్క. ఈ 3 పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ 3 పరిమళ ద్రవ్యాలు ఏంటి? జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క. ఈ తర్వాత సాంబ్రాణి. ఈ అన్ని కలిపేసి సమభాగములుగా తీసుకొని కలిపి ఏం చేయాలంట? వాటితో ధూపద్రవ్యాన్ని చేయాలి. వాటిని బాగా నూరి ధూపద్రవ్యాన్ని తయారు చేయాలి. తయారు చేసి వాటితో ఆ సుగంధ ద్రవ్యమును మేలకుని పని చొప్పున కలుపబడి, అది ఎట్లా ఉండాలంటే ఆ సుగంధ ద్రవ్యము ఉప్పు కలిగినదిగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? ఉప్పు కలిగినదిగా ఉండాలంట, స్వచ్ఛమైనదిగా ఉండాలంట, పరిశుద్ధమైనదిగా ఉండాలంట. అటువంటి ఆ పొడి తీసి ఆ నిప్పుల మీద వేస్తే అందులో నుంచి ధూపం అనేది వస్తుంది. ఇక్కడ ఏమంటాడు? దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములో. ఎక్కడ కలుసుకుంటాడు దేవుడు? నేను నిన్ను కలుసుకునేటటువంటి ఆ చోట, ఆ ధూపాన్ని ఆఘ్రానించేటటువంటి ఆ చోట అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. కనుక ఈ ధూపము దేవుని ఏం చేసింది? దేవుడు కలుసుకునేటటువంటి ప్రదేశంలో ఆ ధూపం వేయటం ద్వారా దేవుడు అక్కడ ఆ ప్రదేశంలోకి వచ్చేవాడుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ మాట మనం కొంచెం బాగా అర్థం చేసుకుంటే, దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారంలో సాక్ష్యపు మందసం ఎదుట దానిని ఉంచు. అంటే ఈ ధూపము దేవుడు ఆగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దావీదురాజు ఈ ధూపముతో తన ప్రార్థన పోలుస్తున్నాడు. నా ప్రార్థన ధూపములాగా ఉండునుగాక. దాంట్లో వేసేటటువంటి ఈ పొడి ఎట్లా ఉండాలా? ఆ నిప్పుల మీద కరిగేటటువంటి పొడి పరిశుద్ధ ఉప్పు కలిగిందిగా ఉండాలా. ఎట్లా ఉండాలా? ఉప్పు కలిగిందిగా ఉండాలా. ఆ తర్వాత స్వచ్ఛమైందిగా ఉండాలా. ఆ తర్వాత పరిశుద్ధమైందిగా ఉండాలి. అట్లా ఉండాలా నా ప్రార్థన కూడా అట్లా ఉండునుగాక అని దావీదురాజు ఆయన యొక్క అర్థం. ధూపం వలె ఉండునుగాక. ఆ ధూపము ప్రత్యక్ష గుడారంలో వేసేటువంటి ఆ ధూపము, ఆ ధూప ద్రవ్యం ఏమిటంటే ఎలా ఉంటుందంటే, ఉప్పు అంతా కలిపి మిక్స్ చేసిన తర్వాత అది ఎలా ఉంటుందంటే, అది ఎలా ఉంటుంది? అది ఉప్పు కలిగిందిగా. ఉప్పు ఎందుకు వేస్తారు చెప్పండి? రుచి కోసం వేస్తారు. ఇక ఉప్పు అనేది ఇక చెడుగును తొలగించేదానికి ఉప్పును ఉంచుతారు. ఇక చాలా కాలం నిలువ ఉంచేదానికి ఉప్పు కలుపుతారు. రకరకాల ఉపయోగాలు ఉప్పులో ఉంటాయి. కానీ ఉప్పు అనేది రుచి ఉంటుంది. ఉప్పు లేకపోతే ఏ రుచి ఉండదు. అది రుచే ఉండదు దానికి. కనుక నా యొక్క ప్రార్థన రుచి కలిగినదిగా ఉండాలి, అనగా నీకు ఇష్టమైనదిగా ఉండాలి. రుచి లేకపోతే ఎవరైనా తింటారా? ఎవరు తినరు. ఉప్పు లేకపోతే ఎవరు తినలేరు. కనుక నీకు రుచి అనగా నీకు ఇష్టమైనదిగా, నా ప్రార్థన నీకు ఇష్టమైనదిగా, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అనగా ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టపడేదిగా ఉండాలి. అందుకే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో భక్తుడు అంటాడు, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు. ఆయన చిత్తానుసారంగా మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే, ఆయన ఇష్టపడేదిగా, ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టం, ఆయన ఇష్టాన్ని అనుసరించి మనం చేసేటటువంటి ప్రార్థన. ఇంకా రెండోదిగా మనం గమనించినట్లయితే స్వచ్ఛమైందిగా ఉండాలి. ఆ ధూప ద్రవ్యం ఎలా ఉండాలా? స్వచ్ఛమైంది, ఎటువంటి కల్తీ లేకుండా, యథార్థంగా దేవుని సన్నిధిలో మనం చేసేటటువంటి ప్రార్థన ఎట్లా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆనందంగా వింటాడు వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన. యథార్థవంతులు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత ఇష్టపడతాడో దేవుడు, ఎంత సంతోషపడతాడో. ఆయనకు ఆనందకరం అంట. ఇంకొకసారి సామెతల గ్రంథం 15:29 రాయబడింది, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.
అంగీకరిస్తాడు. అది మూడవదిగా రాయబడింది. అది ఉప్పు కలిసింది, రెండవదిగా స్వచ్ఛమైంది, మూడవదిగా పరిశుద్ధమైందిగా ఉండాలి. ఎటువంటి అపవిత్రత, ఎటువంటి మలినం దాంట్లో ఉండకూడదు. ఎటువంటి మలినం పవిత్రమైందిగా ఉండాలి, పరిశుద్ధమైందిగా ఉండాలి. అందుకే రాయబడింది, ఆయన కనుదృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉంది. దేవుని యొక్క కనుదృష్టి నీతిమంతుల మీద ఉంది, అనగా వాళ్ళ ప్రార్థనల వైపు ఉంది. నీతి కలిగి, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ధూపం వలె ఉంటుంది. పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ధూపం వలె ఉంటుంది. యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ధూపంలాగా ఉంటుంది. ఇక దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి దేవుడు ఆనందించేటటువంటి ఆ ప్రార్థన మనం చేసినప్పుడు అది దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ధూపములాగా ఆయన కలుసుకుంటాడు అక్కడ, ఆ ప్రత్యక్ష గుడారంలో, ఆ సందర్భంలో ఆయన కలుసుకుంటాడు. అందుకే భక్తుడు అంటాడు, త్వరగా రమ్ము, నా మొర ఆలకించి, యెహోవా నేను మొరపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి నన్ను కలుసుకోవడానికి త్వరపడి రా ప్రభువా, నేను అపాయంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను అని దావీదురాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. లేవికాండం చూద్దామండి. లేవికాండంలో ఒక మాట, 2వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థంగా తీసి ఆ బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దానిని దహింపవలెను. ఆ నైవేద్యం శేషము అహరోనుకు అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించే హోమంలో అది అతి పరిశుద్ధమైనది. కనుక ఈ నైవేద్యాన్ని కూడా దేవుడు ఆగ్రహించేవాడుగా ఉంటాడు. అది చాలా ఇంపైంది, దేవునికి చాలా ఇంపైంది. కనుక ఆ విధంగా మన యొక్క ప్రార్థన, దావీదురాజు నా ప్రార్థన ధూపములాగా నీ సన్నిధి చేరాల ప్రభా. నేను అర్పించే ఈ నైవేద్యము, నేను అర్పించేటటువంటి నా యొక్క అర్పణ నైవేద్యము, అది నీకు ఇష్టమైందిగా, నేను సంతోషపెట్టేదిగా ఉండాలా అని దావీదురాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, ఇంకా ఆయన తన యొక్క జీవితాన్ని గురించి, తన ప్రార్థన అలాగ ఉండటానికి కొరకై తన జీవితాన్ని ఆయన ఒకసారి సరి చేసుకుంటున్నాడు, జాగ్రత్త పరుచుకుంటున్నాడు. నా ప్రార్థన అలాగ ఉండాలంటే, నా ప్రార్థన ధూపంలాగా నీ సన్నిధి చేరాలంటే, నా యొక్క ప్రార్థన నైవేద్యములాగా నిన్ను సంతోషపెట్టాలంటే, నీవు అంగీకరించాలంటే నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎలాగ సరి చేసుకోవాలి? 3వ వచనంలో అంటాడు, యెహోవా నా నోటికి కావలి ఇంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ప్రభువా, నేను అపవిత్రుడైపోతానేమో, నా ప్రార్థన పరిశుద్ధత తప్పుతుందేమో, యథార్థంగా ఉండదేమో, ఇక నీకు ఇష్టమైనదిగా ఉండదేమో. ప్రభువా, నా నోటిని కావలియుండుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నేను పొందేటటువంటి ఈ అపాయంలో, లేదా నేను శత్రువు తరుముతున్నప్పుడు నేను తెగించి మాట్లాడతానేమో, నా నోరు హద్దు దాటి మాట్లాడుతుందేమో, పలకకూడని మాటలు పలుకుతానేమో, చేయకూడని మాటలు చెప్తానేమో, ఏమో నాకు కలిగేటటువంటి ఈ పరిస్థితిని బట్టి, ఈ శత్రువులు తరుముతున్నప్పుడు నా శరీరంలో కలిగే ఉద్రేకాన్ని బట్టి, నాలో కలిగేటటువంటి ఆ బాధను బట్టి, ఒకవేళ నా నోరు హద్దు దాటుతుందేమో, మీరుతుందేమో, ప్రభువా నా నోటికి కాపలా ఉంచు ప్రభువా, నా యొక్క పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, ఈ నోరు లేదా ఈ నాలుక అనేది అది మనల్ని అపవిత్రపరిచేది, కొన్నిసార్లు మనల్ని దేవుని సన్నిధికి దూరం చేసేది, కొన్నిసార్లు మనల్ని శిక్షార్హులుగా చేసేది, మన అపరాధులుగా చేసి దేవుని సన్నిధిలో మనల్ని అపరాధులుగా తీర్చి నిలబెట్టేది ఈ నాలుక, ఈ యొక్క నోరు, ఈ మాట. నోట్ల నుంచి ఏమొస్తాయి? మాటలే వస్తాయి. కనుక మన
నోరు లేదా నాలుక చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన, అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరవు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎందుకు మనము ఈ నోటిని కాపుదల చేసుకోవాలి? ఈ నోటితో దేవుని స్తుతిస్తున్నాం, ఈ నోటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ నోటితోనే శపించదగునా? ఈ నోటితోనే దుర్భాషలు మాట్లాడదగునా? ఈ నోటితో మోసపు మాటలు చెప్పచ్చా? ఈ నోటితో కపటపు మాటలు చెప్పచ్చా? ఈ నోటితో అబద్ధాలు ఆడచ్చా? ఆడకూడదు. అటువంటిది తగదు. మన యొక్క పెదవులను కాపు కాసుకోవాలి. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. హేయం అంటే అసహ్యం. హేయం అంటే చాలా అసహ్యం అని అసహించుకుంటాడు ప్రభు. మనం నోటితో అబద్ధములాడి అదే నోటితో ప్రభువును స్తుతిస్తే, ఆ నోటితోనే ప్రభువును ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరిస్తాడా? అంగీకరించు. కనుక ఈ నోటితో ప్రభువును స్తుతిస్తున్నాం, ఈ నోటితో ప్రభువును ఆరాధిస్తున్నాం, ప్రభు మాటలు చదువుకుంటున్నాం, ప్రభు మాటలు ధ్యానిస్తున్నాం, ఇక ప్రభువును ప్రార్థన చేస్తున్నాం, దేవుని పరిశుద్ధుడైన దేవుని. కనుక ఈ నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో రాయబడింది, నీ వ్యర్థమైన ప్రతి మాటను బట్టి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినమందు దేవుని సన్నిధిలో లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుతావు. నువ్వు నీతిమంతుడిగా చేయబడాలన్నా, నువ్వు అపరాధిగా చేయబడాలన్నా నీ మాటే. కనుక దావీదురాజు అంటున్నాడు, ప్రభువా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కనుక ఈ మాటలు కొన్నిసార్లు కపటపు మాటలు, కొన్నిసార్లు వేషధారంతో ఉన్నటువంటి మాటలు, కొన్నిసార్లు ఇతరులను దూషించేటటువంటి మాటలు, కొన్నిసార్లు బాకులాగా ఇతరులను పొడిచేటటువంటి మాటలు. కత్తి అవసరంలే, చాలామందికి మాటలే ఆయుధం. అలాంటి మాటలన్నీ కూడా మన ప్రార్థన ధూపంలాగా ఆయన సన్నిధికి చేరకుండా అడ్డుకుంటాయి. మనము చేతులెత్తుట అనగా మనము సహాయం కోరుట ఆయనకు అంగీకారంగా ఉండకుండా చేస్తాయి. ఎంత నష్టం, ఏమైనా లాభమా? కనుక మన యొక్క దావీదురాజు అంటాడు, ప్రభువా నా నోటికి కావలియుండుము, నా పెదవుల ద్వారమును కావపెట్టుము. ఇక 4వ వచనంలో మనం గమనించినట్లయితే, పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములో జొరబడుకున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. నా మనసు లాగుతుందేమో, ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో తన మనసును అణుచుకోలేనివాడు అంతే. ఈ మనసు లాగుతుంది. నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. పాపము చేయవారు దుర్నీతి కార్యముల్లో జొరబడుకున్నట్లు పాపం చేసేవారు ఉన్నారు ప్రభువా, నన్ను ప్రేరేపిస్తారు. పాపులు నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము. సామెతలందరూ రాయబడింది కదా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము. నిన్ను ప్రేరేపిస్తారు కనుక ఒప్పకము. యోసేపు తను పోతిఫరు భార్య ప్రేరేపించింది పాపానికి, అయితే అతను ఒప్పుకోలేదు. కనుక దేవుని యందు భయం కలిగినవాడు, దేవుని యందు భక్తి కలిగినవాడు కనుక తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, చెరసాలలో తోడుగా ఉన్నాడు.
ఇక అతను గోతులోకి పోయినప్పుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక, తన ఘటాన్ని తను పవిత్రంగా కాపాడుకున్నవాడు గనుక అతనికి దేవుడు తోడుగా ఉండి ఒక ఉన్నతమైన స్థితిలో అతన్ని ఉంచాడు. కనుక పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యంలో జ్వరపడుకున్నట్లు దుర్నీతి కార్యాలు ప్రేరేపిస్తారు. నేను జ్వరపడుకున్నట్లు కొన్నిసార్లు మనసు ఏమవుతుంది, లాగుతుంది. అందుకే అంటాడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు యేసులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమని భయపడుచున్నాను. 2వ వచనం, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. మీరు ప్రధానము చేయబడిన వారు, క్రీస్తుకు మిమ్మల్ని ప్రధానము చేసి తిని, మీరు రక్షణ పొందినవారు. మీరు అటు ఇటు తొలగకూడదు. అపవాది తన కుయుక్తి చేత మీ మనసులను చెరుపుతాడు. మీ మనసులను దుష్కార్యము చేయవారు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. దుర్నీతి కార్యంలో జొరబడేటట్లుగా చేస్తాడు. నీ మనసును ప్రేరేపిస్తాడు. అదుపులో ఉంచుకో, మనసును కంట్రోల్ చేసుకో. అపవాదికి అవకాశం ఇస్తే, హవ్వ అపవాదికి అవకాశం ఇచ్చింది. ఏమైపోయింది? ఎంత నష్టము కొని తెచ్చిందో, ఎంత నష్టము కొని తెచ్చిందో. కనుక పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనియద్దు ప్రభువా. నా మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవడానికి, కంట్రోల్లో పెట్టుకోవడానికి నాకు సహాయం చేయి. మనసు లాగుతూ ఉంది, లోకం వైపు లాగుతూ ఉంది, పాపం వైపు లాగుతూ ఉంది. పాపులు ప్రేరేపిస్తున్నప్పుడు, పాప భోగము ఆకర్షిస్తున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నాను. కనుక అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం అట్లా పోతే మన ప్రార్థన ధూపంలాగా ఉంటుందా? ఉండదు. కనుక నా ప్రార్థన ధూపంలాగా ఉండాలి. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యంలాగా ఉండాలి. కాబట్టి నా పెదవులను కాపు కాచుకోవడానికి నాకు సహాయం చేయి. నా నాలుకను కాచుకోవాలి. నా పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడకుండా నన్ను కాపాడు ప్రభువా. నా మనస్సును కాపాడు, నా మనస్సును కాపాడు. 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, మేలు. పెద్దలు నన్ను గద్దించుట, దైవజనులు నన్ను గద్దించుట, లేదా నన్ను నడిపించుట, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంట. తైలాభిషేకం, అభిషేకం. అట్టి అభిషేకం నేను త్రోసివేయకుందునుగాక. అట్టి అభిషేకం నేను త్రోసివేయకుందునుగాక. కనుక ఎన్నిసార్లు మనము దేవుని యొక్క మాటలు మనము నిర్లక్ష్య పెడుతూ ఉంటాం, త్రోసివేస్తూ ఉంటాం. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పటికీ, దైవజనులు చెప్పే మాటలు, అంతేగాక మన హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, నా కుమారుడా ఇది నీకు తగదు, ఈ మాటలు నువ్వు మాట్లాడద్దు, ఈ పని నువ్వు చేయొద్దు అని మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు కూడా మనము ఆ ఆత్మదేవుని అలాగా అణిచిపెట్టి మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, మన ముందు కనబడుతున్న ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనము ప్రయాసపడతాం, దాన్ని చేస్తాం. ఆ తర్వాత తిరిగి పశ్చాత్తాపడతాం, ప్రభువా పొరపాటైంది ప్రభువా. కనుక ఇలాగా భక్తుడు ముందే తను జాగ్రత్త పడుతున్నాడు. అటు అభిషేకం నేను త్రోసివేయకుందుగాక.
దైవ సేవకులు కానీ దైవజనులు కానీ చెప్పినప్పుడు, లేదా నాలో ఉన్నటువంటి దేవుని ఆత్మ లేదా దేవుని వాక్యము నన్ను సంధిస్తున్నప్పుడు, మనలో కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ వస్తాడు, కొన్నిసార్లు బలవంతం చేస్తాడు. అటువంటి సందర్భంలో మనం ఆ మాటలు వినడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకిష్టమైంది ఆయనకి ఇష్టం లేదు, మనకిష్టం లేనిది ఆయనకి ఇష్టం. కొన్నిసార్లు ఆయన తలంపులకు మన తలంపులకు కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకటి ఇష్టం అనుకోండి, అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు, అటు వద్దు వద్దు అంటాడు. ఉండు ప్రభువా అని అంటాం. మళ్ళా వస్తాడు, వద్దు వద్దు నా కుమారుడా అంటాడు. ఉండు రొచ్చేపు ఉండు, అట్లా రొచ్చేపు ఉండు, కొంతసేపు ఉండు, నా నా ఇష్టము నెరవేరని, నా కోరిక తీరని అని ఇంకా ఆయన ఆత్మ బలవంతం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఒక చీల కొడతాం గోడకు. దేవుని ఎట్లాగా నిలబెట్టి ఈ చేతిలో ఒక చీల కొడతాం, ఆ చీల కొడతాం. దేవుని ఎట్లాగా చీలతో ఆ శిలువ కొట్టి మన పని మనము చేసుకుంటాం. చూడండి, ఆయన బలవంత పెడతాడు, ఆయన మాట్లాడతాడు. కొన్నిసార్లు త్రోసివేస్తాం, కొన్నిసార్లు నిర్లక్ష్య పెడతాం. అటువంటప్పుడు మనకు అంత క్షేమము ఉండకపోవచ్చు. కనుక భక్తుడు అంటాడు, నా ప్రార్థన ధూపంలాగా నీ సన్నిధిని చేరాలి ప్రభువా. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యంలాగా ఉండాలి. నేను మొరపెడుతున్నా ప్రభువా, త్వరగా నన్ను కలుసుకోవడానికి రా, త్వరగా నాకు సహాయం చేయి, త్వరగా నాకు సహాయం చేయి. అందుకోసమై నేను నా నోటికి కాపలా ఉంచుకుంటాను, నా పెదవులకు కాపు పెట్టుము, నా పెదవుల ద్వారంలో కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా, ఈ మాటలు మనం అందరం కలిసి చదువుకుందామండి. 3వ వచనం నుండి 5వ వచనం వరకు అందరం కలిసి చదువుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఈ మాటలు మాత్రం 3వ వచనం నుండి 5వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినక ఇందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. తగిన దేవుడు లేఖన భాగాన్ని దీవించునుగాక. అలాగా దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకొని, మరి పరిశుద్ధమైనటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన మనము ఆయన సన్నిధిలో చెల్లించి, ఆయన సన్నిధిలో సమర్పించి, ఆయన నుంచి జవాబు మనము పొందుదాం గాక. అలాగే మన జీవితంలో ఎక్కడైతే మనం తప్పోయామో, మన నోటి విషయంలో, లేదా మన పెదవుల విషయంలో, లేకపోతే మనము పాపముతో పోరాడక పాపముతో సహకరించినటువంటి కొన్ని సందర్భాలు ఒకవేళ మన జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఉండొచ్చు. వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం క్షమాపణ పొంది మనం యోగ్యమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేయదుం గాక. దయచేసి మోకరించండి, ప్రార్థనలో ప్రవేశిస్తాం. ప్రార్థన అంశంలో జ్ఞాపకం చేసుకోండి. మామూలుగా ప్రార్థిస్తున్నాము, ఆ ప్రార్థనలు కొనసాగించండి. నాయన కూడా కొంచెం జలుబు ఉంది, జ్వరంగా ఉంది, దగ్గు ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఇక మిగిలిన విషయాలు యథాతథంగా ప్రార్థించండి. జూలై నెల 13, 14 తారీఖుల్లో ప్రత్యేకమైన కూడికలు. 13వ తారీఖు దైవ సేవకుల కూడిక, జిల్లా దైవ సేవకుల కూడిక ఉండాలని ఆశపడుతున్నాం కనుక దానికోసం ప్రార్థించండి. 14వ తేదీ మందిరం యొక్క యానివర్సరీ డే ఉంది, దానికోసం కూడా ప్రార్థన చేయండి. మోకరించండి, ప్రార్థనలు చేయండి.